నేచర్ మెడిటేషన్ ఛానల్ స్వాగతం పలుకుతుందండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మేడం. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి మేడం. నమస్తే అండి. నా పేరు త్రిపురారి భ్రమరంప అండి. మాది వచ్చి మచిలీపట్నం అండి. మేము ఉండేదైతే మండపట్లో ఉంటున్నామండి. మేము బ్రహ్మర్షి పత్రిజీ సుభాష్ గారికి నా ఆత్మ ప్రణామాలండి. ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి, గ్రామ దేవతలకి, అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. నేను ఈ ధ్యానంలోకి 2022 మార్చి 3వ తారీఖున వచ్చానండి. అయితే మా ధ్యానంలోకి రాకముందు అయితే నాకు 2 కాళ్ళు కూడా చాలా ప్రాబ్లం అండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత చౌదరి గారు మమ్మల్ని ఉగాదికి ఉత్సవాలకి చందాలు వసూలు చేయడానికి రమ్మన్నారండి. నేను రాలేనండి, నాకు కాళ్ళు నొప్పులండి. నేను ఇద్దరు ముగ్గురికి వస్తానని రానండి. ఆ రోజు మా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తిరిగామండి. నిజంగా ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నాకు కాళ్ళు నొప్పులు లేవండి. ఎంత దూరమైనా నడుస్తున్నానండి. చాలా ధ్యానం మా జీవితాన్ని మార్చిందండి. నేను చాలా టెన్షన్స్తో ఉండేదానండి. నేను లైఫ్లో ఆర్థికంగా కూడా చాలా దెబ్బతినే ఉన్నానండి. కానీ నేను అలా పోయినా కూడా ఏ రోజు కూడా బాధపడేదాన్ని అండి. చాలా ఎలా అంటే మంచం మీద పడి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయండి. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను రాజలక్ష్మి గారు, భీమవరం రాజలక్ష్మి మేడం గారి మాటలు విన్నానండి. ఆవిడ ఏమన్నదంటే, మనది పోయిందంతా మనది కాదు, అది గత జన్మలో మనము వాళ్ళకి రుణం ఉండుంటే అది పోతుంది, అది ఈ జన్మలో మనం రుణం తీర్చుకుంటాము అని అన్నారు. అలా అన్న తర్వాత నేను నిజంగా ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బాధపడలేదండి. కానీ మెంటల్ టెన్షన్స్ కొన్ని పడినా కానీ ఏంటంటే ధ్యానం చేసుకుంటాం వల్ల కొన్ని చాలా వరకు తగ్గాయండి. నేను మార్నింగ్ లెగిసేటప్పుడు ఎలాగా చేస్తానండి, నైట్ పడుకునే ముందు చేస్తానండి. నిద్దట్లో ఎప్పుడు మెలకు వచ్చినా లెగిసి ధ్యానం చేస్తానండి. కానీ మా వాళ్ళు ఏమంటారంటే, ఇంకెప్పుడు గుర్తొస్తే అప్పుడే చేస్తున్నావు ధ్యానం అని అంటారండి. నన్ను హేళన చేస్తారు. కానీ నేనే చేసి మళ్ళీ పడుకుండిపోతానండి. మా వాళ్ళు చాలామంది మా ఫ్రెండ్స్కి కూడా చెప్పిన కొంతమంది విన్నారండి. కొంతమంది ఏంటంటే ధ్యానం ముసలోళ్ళు చేస్తారు, మనం చేయకూడదు ఈ టైంలో, మనకు కాదు కదా అని అంటున్నారు. కానీ వాళ్ళని కూడా నేను మార్చాలనుకున్నాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మాయిని నేను మార్చుకున్నానండి. ఈ ధ్యానంలో మా అమ్మాయి మాంసాహారం అనకూడదు, మాంసభక్షకురాలు అనమంటున్నారండి. అయితే మా అమ్మాయి మాంసం మానాలని డైలీ అనుకుంటానండి. నా కుటుంబం శాకాహార కుటుంబం అవ్వాలి, ధ్యాన కుటుంబం అవ్వాలని నేను డైలీ ధ్యానాలు అనుకుంటానండి. వాళ్ళ ధ్యానం చెయ్యకపోయినా పర్లేదు, శాకాహారాలు చేయమని పత్రిజీ గారు చెప్పారండి. భారత అనుకున్నానండి నేను. అయితే మా అమ్మాయిని తాపేశ్వరం పిరమిడ్ ధ్యానంకి వెళ్ళామండి పౌర్ణమికి. ఆ రోజు నుంచి మా అమ్మాయి అయితే మాంసాహారం అసలు ముట్టట్లేదండి. అదండి. చాలా అద్భుతం అది. మరి ఇప్పుడు ఇంట్లో చేసిన ధ్యానానికి, పిరమిడ్కి వెళ్ళి చేసిన ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం? చాలా తేడా ఉందండి. ఏమేమి తేడాలు ఉన్నాయి? ఇంట్లో అనుకోండి, అమ్మో ఈ పని మళ్ళీ జనాలు ఎక్కువ టైం ఉంటే ఈ పని ఆగిపోతుంది, ఆ పని ఆగిపోతుంది. అదే ఇక్కడ పిరమిడ్లో చేసామనుకోండి, ఏ టెన్షన్స్ ఉండవండి, ఏమీ ఉండవండి. మన మైండ్ మొత్తం మీద పీస్ఫుల్గా అవుద్దండి. ధ్యానం కూడా ఎక్కువ టైం పిరమిడ్లోనే కుదురుతుందండి. మేము హైదరాబాద్ కడతలు చూసామండి, చిన్న తిరుపతిలో అది చూసామండి, ప్రకృతి వ్యాలీలో చూసామండి, పేరవరం చూసామండి, కొన్ని అనపత్తిలో చూసామండి. మీకు బాగా అనుభవం వచ్చిన పిరమిడ్ ఏదైనా ఉందా? అంటే అక్కడ ధ్యానం చేస్తే నాకు మంచి అనుభవం వచ్చిన పిరమిడ్ ఏదైనా ఉందా? అన్నిట్లోనూ వస్తుందండి. కానీ ఎక్కువగా అనిపించింది నాకు ఎక్కడంటే మా ఉయ్యాల చంపాల ఉన్న పిరమిడ్లో మాత్రం మహా ఎక్కువ శక్తివంతంగా ఉందండి. పిల్లలు ఉన్నారు, బాలలు ఉన్నారు, యువతరం ఉన్నారు, వాళ్ళందరూ ధ్యానాలుగా మారాలన్నా, శాఖాలుగా మారాలన్నా మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులకు చెప్పండి. మీరు ఇచ్చే సలహా 10 మందికి తగలాలి. సినిమాలు చూసి అందులో ఉన్నది ఏమి నేర్చుకోవండి. ధ్యానంలోకి వచ్చామనుకోండి, మన మాస్టర్ చెప్పి చాలా విషయాల ద్వారా వాళ్ళు 100 మాటల్లో 1 మాటనే పట్టుకుంటారండి. మెయిన్ మాస్టర్ల ద్వారా కొంత మారుతుందండి. వాళ్ళంతటి వాళ్ళు మారడం అన్నది చాలా కష్టమండి. కొంతమందికి అయితే మనం ధ్యానం చేసుకోండి అని చెప్తామండి, వాళ్ళు వినరు. కానీ వాళ్ళకి కొంతమందికి వినలేని వాళ్ళకండి మాస్టర్స్ ద్వారా చెప్పించి
ధ్యానం చేయించాలండి, వాళ్ళ కంపల్సరీగా మారుతారండి. కానీ ధ్యానానికి మాత్రం మంచి మాస్టర్స్ ఉండాలండి. కానీ మన పత్రిజీ గారు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ మాస్టర్సేనండి. అందరూ మాస్టర్స్గా మారాలనండి. ధ్యాన జగత్ శాకాహార పిరమిడ్ జగత్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, వెరీ గుడ్ అండి. అలాగే ఇప్పుడు శాఖాహార ర్యాలీలకి వెళ్తుంటారా? అంటే మా దగ్గరగా ఉన్నాయి అయితే వెళ్తాం సార్. దూరం అయితే వెళ్ళాం కానీ దగ్గరలో ఉన్నాయి అయితే వెళ్తాం సార్. ఎన్ని ర్యాలీలు చేశారు దగ్గర ఒక 2, 3 చేసాం సార్. ఓకే. మీకు బాగా అనుభవం వచ్చిన శాఖాహార ర్యాలీ ఏమన్నా మండపేట అండి. ఓకే. మండపేటలో అండి 2023 మార్చి 3 శాకాహార ర్యాలీకి వెళ్ళామండి. అప్పటి వరకు ధ్యానం అంటే తెలియదు, శాకాహార ర్యాలీ అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, చందాలు వచ్చి చేయాలంటే చాలా మా పల్లెటూరులో ఎలా ఉంటుందంటే షై ఫీల్ అవుతామండి మెయిన్. ఆ షై ఫీల్ అవ్వకుండా చేసింది ఏంటంటే చందాలు పిరమిడ్కి అన్నదానానికి వసూలు చేసినప్పుడు అండి ఏ మాత్రం కూడా మాతో వచ్చిన వాళ్ళే కానీ మేము కూడా ఎవరిని వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకున్నామండి. కొంతమంది ఇవ్వకపోయినా కానీ మామూలుగా ఏమీ అనుకునే వాళ్ళం కదా కానండి, అలా తిరగడం వల్ల కూడా మాలో ఎనర్జీ వచ్చిందండి. నాకైతే మండపేట శాకాహార ర్యాలీకి మాత్రం మండపేట శాకాహార ర్యాలీకి అండి ఆ రోజు ఇక్కడ వెళ్ళడం అది తెలియదండి. అయితే మా షాపులు కూడా అక్కడేనండి మండపేటలోను. అప్పటి వరకైనా షాపుల దగ్గరికి వెళ్ళినా మేము గవగా ఫాస్ట్గా వెళ్ళి వచ్చేస్తాం తప్ప అటు ఇటు ఇంకా అసలు చూడమండి. ఇంకా ఆ రోజు అసలు మేము నేను ఒకదాన్నే వెళ్ళాను కానీ మా షాప్ దగ్గర నుంచి ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా ఆలోచించలేదండి. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి దానికి. మా ఇంట్లో అవుతున్నారండి. ప్రజెంట్ అయితే ముగ్గురమేనండి, మేము ఇద్దరం వచ్చాం. నేనైతే పుట్టి శాకాహారినండి. మా ఇంట్లో అందరూ పుట్టింటి వాళ్ళు అదే మా అమ్మగారి తరపులో కానీ అందరూ శాకాహారులు అండి. పుట్టుక అందరూ శాకాహారులు అండి. మరి ఇంత విలువైన సమయం మా ఛానల్ వరకు కేటాయించి మంచి అనుభవాలు పంచినందుకు ధన్యవాదాలండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రపంచం అంతా బాగుండాలండి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ శాకాహారులు అవ్వాలి, అందరూ ధ్యానులు కావాలండి. లోకా శుక్రభావంకి ఈ అవకాశం కల్పించిన ఈ ఛానల్ వరకు కూడా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం.